బ్లూ బాయ్ చీమ దృష్టి పట్టకుండా దాన్ని బలంగా కొరికాడు. నొప్పితో అతను వెంటనే దాన్ని కొట్టాడు. కాని ఆశ్చర్యంగా ఆ చిన్న జీవి చనిపోకుండా ఉండటం చూసి అతనికి ఆశ్చర్యమయ్యే. అతను తెలివి తిరిగి వచ్చేలోపే అతని శరీరంలో ఒక విచిత్రమైన శక్తి పుట్టుకొచ్చింది. శరీరం నియంత్రణ తప్పిపోయింది. కళ్ళు ముందు చీకటి పడి నేల మీద పడిపోయాడు. రాత్రి పడుతుండగా బ్లూ బాయ్ మెల్లగా ఎదురు చూశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి భోజనం కూడా చేయకుండా పడకపై పడి తక్షణమే నిద్రపోయాడు. మరుసటి రోజు మేల్కొన్నప్పుడు అతని శరీరం అసాధారణంగా మారిపోయిందని గమనించి భయభ్రాంతుడయ్యాడు. ఉదయం టిఫిన్ సమయంలో పాలు ప్యాక్ అతని అరచేతికి అంటుకున్నట్లు ఉంది. జ్యూస్ తాగాలనుకున్నప్పుడు గ్లాస్ కప్పును అనుకోకుండా పగలకొట్టాడు. దీన్ని చూసి అతని తండ్రి ఘాటిగా షాక్ అయ్యాడు. స్కూల్ కు వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దారుణమయ్యే. ఒక్క పులుపుతో డోర్ హ్యాండిల్ మొత్తం తెగిపోయింది. ఏ క్లాస్ లో టీచర్ అతను సన్నని శరీరం కలిగి ఉన్నందున అతన్ని ఫైట్ డెమోన్స్ట్రేషన్ కోసం ఎంచుకున్నాడు. కానీ టీచర్ దయలేకుండా ఒక కొమ్మో కొట్టి అతన్ని దూరంగా తన్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి కూడా చూస్తుందని తెలుసుకున్నప్పుడు బ్లూ బాయ్ తన పూర్తి శక్తితో స్పందించాడు. టీచర్ యొక్క అన్ని దాడులను తప్పించుకున్నాడు. టీచర్ పూర్తి శక్తితో కొట్టిన కర్రని కూడా పట్టుకున్నాడు. టీచర్ తన మొత్తం శక్తిని ఉపయోగించిన కర్ర కదలకుండా ఉంది. ముఖం కోల్పోయిన టీచర్ మరోసారి దాడి చేశాడు. కానీ అబ్బాయి తప్పించుకుని టీచర్ ని 10 మీటర్ల దూరంలోకి తన్నాడు. కానీ మరుసటి రోజు అతని శక్తి మరింత అధికమయ్యేలా ఉంది.